నమస్తే, నేను మీ అర్చన. స్టార్ హీరో సినిమాల్లో కొత్త హీరోయిన్స్ ని పెట్టుకోవడం మనం చాలా సాధారణంగానే చూస్తూ ఉంటాం. కానీ ఒక స్టార్ హీరోయిన్ కొత్త హీరోతో కానీ లేదా చిన్న హీరోస్తో మూవీస్ చేయడం అనేది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. మరి అలా చేసిన స్టార్ హీరోయిన్స్ ఎవరు ఈ వీడియోలో తెలుసుకుందాం. 2023లో కుమారి శ్రీమతి అనే ఒక వెబ్ సిరీస్ వచ్చింది. ఇందులో నిత్యా మీనన్ హీరోయిన్ గా నటించగా కార్తీక దీపం ఫేమ్ నిరూపం ప్రధాన పాత్రలో నటించారు. ఈ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. ఈ కాంబినేషన్ జనాలకి చాలా నచ్చింది కూడా. ఇక సౌత్ ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్స్ లిస్ట్ లో సమంత సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. ఈవిడ హీరోయిన్ గా నటించిన శాకుంతలం సినిమాలో దుష్యంత మహారాజ్ గా దేవ్ మోహన్ అనే మలయాళ నటుడు నటించాడు. ఆ సినిమా చేసినప్పటికీ ఆయనకి కేవలం 3 సినిమాల ఎక్స్పీరియన్స్ మాత్రమే ఉంది. టాలీవుడ్ క్వీన్ అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలో నవీన్ పొలిశెట్టి హీరోగా నటించారు. ఆ సినిమాలో చేసే టైంకి నవీన్ పొలిశెట్టి కేవలం 3 సినిమాల్లో మాత్రమే నటించారు. సౌత్ ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న నయనతార నటించిన వసంత కోకిల మూవీలో నయనతారని ఇష్టపడే వ్యక్తిగా యోగి బాబు నటించారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి కీర్తి సురేష్ కూడా చేరారు. కమెడియన్ గా కెరీర్ ప్రారంభించి హీరోగా రాణిస్తున్న సుహాస్ తో ఈమె కలిసి నటించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ఈ సినిమాకి ఉప్పు కప్పు రంబు అని ఒక టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారని చెప్తున్నారు. ఇక్కడ చిన్న హీరో పెద్ద హీరో అట్లాంటిదేమీ ఉండదు. టాలెంట్ ఉంటే ఎవరిని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. వాళ్ళకు వచ్చే ఆపర్చునిటీస్ వాళ్ళకు వస్తూనే ఉంటాయి. మరి ఈ సినిమాలలో మీ ఫేవరెట్ మూవీ ఏదో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.